ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు బ్యాంక్ చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్ బండా నరసప్పుల ఆధ్వర్యంలో బ్యాంక్ డైరెక్టర్లు వివరణ ఇచ్చారు. వైసీపీ ఆరోపణలను ఖండించడంతో పాటు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగకపోవడానికి కారణం వైసీపీయేనా? గత 30 సంవత్సరాలుగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుల్లో ఎన్నికలు జరగడం లేదన్న వైసీపీ ఆరోపణలను చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి తీవ్రంగా ఖండించారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో లోపాలు, ఇతర విభేదాల కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోయామని, కావాలని ఎన్నికలు జరపకూడదనే ఉద్దేశం తమకు లేదని ఆయన వివరించారు. చైర్మన్ వయసు గురించి ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను వైస్ చైర్మన్ బండా నరసప్ప తీవ్రంగా ఖండించారు. మొట్టమొదటిగా పత్రికా విలేకరులకు, మీడియా వాళ్లకు, మా డైరెక్టర్లకు వందనాలు, నమస్కారాలు. మొన్నటి రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టౌన్ బ్యాంక్ యొక్క కార్యకలాపాల గురించి కామెంట్ చేసినారు. ఫస్ట్ కామెంట్ ఏమంటే ఎలక్షన్స్ జరపలేదు 30 సంవత్సరాల నుంచి అని. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము, అందరూ ఉన్నాము. దానికి కారణం ఎవరు కాదు. అట్లా ఉంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడు జరపలేదు? ఏదో తప్పించుకోవడానికి కాదు మేము ఇక్కడ ఎలక్షన్ జరుపుకోకుండా ఉండేది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏముందో, ఇక్కడ సరిగా ఓటర్స్ లేరని, తర్వాత లిస్ట్ తయారు కాలేదు, లేటెస్ట్ ఏదో రీజన్స్ వీళ్ళది ఉంది. అంతేగాని మేము జరపకూడదు అనే ఉద్దేశంతో కాదు. అట్లా ఉద్దేశం మాది ఉండింటే మీరు కూడా ఎందుకు జరపలేదు? 5 సంవత్సరాలు పరిపాలించినారు కదా, అప్పుడు జరపచ్చు కదా. అప్పుడు మీరు జరపకోకుండా మా మీద వేస్తున్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఎలక్షన్ విషయమై మరి చైర్మన్ గారు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వ ఆశీర్వాదం, జయనాథ్ రెడ్డి, చంద్రబాబు సార్ ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు నామినేటెడ్ డైరెక్టర్లుగా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా నియమించబడ్డాం. అంతేగాని మేము ఎలక్షన్ వద్దని అనలేదు. రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి సిద్ధమే. టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి గారిని మరి వయోవృద్ధుడు అని హేళనగా మాట్లాడించినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వయస్సు అనేది అనుభవానికి చిహ్నమే వయస్సు. గత 5 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ఒక పెద్ద ఆయనని మరి నైతిక బాధ్యతతో, నైతిక లక్ష్యంతో టౌన్ బ్యాంక్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వయోవృద్ధుడని ఓ దురస్వరంతో మాట్లాడడం ఇది శోచనీయ సందర్భమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు చైర్మన్ గారిని వ్యక్తిగత కారణాల చేత దూషించడమే కాదు, ప్రజా ప్రయోజనాలను తప్పుపట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీలైతే అవకాశం ఉంటే మీరు టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సలహా సూచన ఇచ్చి ఈ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి మీ వంతుగా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను పత్రికా ముఖంగా కోరుతున్నా. గడిచిన 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మా యొక్క టౌన్ బ్యాంక్ పైన చులకనైన మాటలతో నిందించారు. వాళ్ళు ఒక మాట అంటూ ఎన్పిఏ అయిన వాళ్ళని డైరెక్టర్లుగా నియమించాలంటున్నారు. ఇక్కడ ఉన్న 9 మంది డైరెక్టర్లను, వైస్ చైర్మన్ మరియు చైర్మన్లో ఏ ఒక్కరినైనా సరే ఎన్పిఏ కానీ కనీసం లోన్ ఉందైనా సరే నిరూపిస్తే, ఇప్పుడు చెప్తున్నాం, కనీసం లోన్ ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు గమనించాలి. వాళ్ళు నిరూపిస్తే, మా 9 మంది డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్ మరియు మా చైర్మన్లో కనీసం లోన్ ఉందని నిరూపిస్తే, మేము ప్రమాణస్వీకారం తర్వాత లోన్ ఉందని నిరూపిస్తే రాజీనామాకు మేము సిద్ధం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన పాలకవర్గంలో గురించి మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ఇతరులు ఏదైతే వ్యక్తులు ఉన్నారో మొన్న ఘాటుగా స్పందించారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం చేసే పని ఏదైతే ఉందో, బ్యాంక్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో దాని పరంగా మనం నీట్గా చేస్తున్నాము. ఎటువంటి అవతాకాలు లేకున్నట్లా జరుగుతుంది పని. కానీ దాన్ని ఎంకరేజ్ చేయండి. అది వదిలిపెట్టేసి మనం బురద జల్లే ప్రయత్నం చేసి మనం ఏదో చేస్తున్నామని చెప్తే అవన్నీ కాదు. ఇక్కడ ఏది వచ్చినా కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనం వర్క్ చేస్తున్నాము. బ్యాంకులో ఏది జరిగినా కూడా అంతా కరెక్ట్గా జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఇది గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.